హలో గాయ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు అయితే నేను మా వారు మా పాప ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే ఒక స్పెషల్ ఒకేషన్ ఉంది. మార్నింగ్ ఈ టెంపుల్కి అయితే వచ్చాం, మా హస్బెండ్ బర్త్డే అని చెప్పి. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఇది కొత్తగా కట్టారు. సో మహాలక్ష్మి అమ్మవారిది టెంపుల్ అనమాట. సో బీచ్కి ఆపోజిట్లో ఉంటుంది. ఎంట్రన్స్ చాలా బాగుంది. నల్లరాతి విగ్రహంతో అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో చూడండి. చూడ్డానికి రెండు కళ్ళు చాలేనంత అందంగా ఉన్నారు కదా. సో ఇక్కడ మా పాపకి గంట కొడతాను అంటే అందట్లేదు, మా వారు హెల్ప్ చేస్తున్నారు. అండ్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వైజాగ్లోనే ఉంటుంది టెంపుల్. జోడుగుళ్ళపాలెం ఆపోజిట్లో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది. ఇక్కడ మేమైతే మంచిగా దర్శనం చేసుకున్న అమ్మవారు అయితే మాత్రం చాలా చాలా నచ్చారు. ఇదే మేము ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఈ టెంపుల్ కట్టిన తర్వాత. అండ్ టెంపుల్ అయితే అసలు ప్రతి దగ్గర చాలా ఆర్కిటెక్చర్ అంతా ఎంత బాగా చేశారో. అండ్ మా వారికి నేను హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. అండ్ ఇంత బాగా మంచి టెంపుల్కి వచ్చి చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. ఇక్కడ ఏంటంటే సరస్వతి మాత టెంపుల్ కూడా ఉందన్నమాట. సో పిల్లలకి కూడా మంచిగా తీసుకొచ్చి మీరు చూపించండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో లోపలైతే దర్శనం కంప్లీట్ అయిపోగానే బయటకు వచ్చేసాం. అలానే ఇక్కడ మా లితిక్ష నాకు మా హస్బెండ్కి ఫొటోస్ అయితే తీసింది. అండ్ నేను కూడా మంచిగా డ్రెస్అప్ అయిపోయాను. ఎప్పుడు మా ఆయన బర్త్డేకి ఆయన ఒక్కలే కొనుక్కోవడం కాదు, నేను మా కూతురు కూడా కొనేసుకుంటాం అనమాట డ్రెస్సులు అనమాట. అండ్ ఏ ఒకేషన్ అయినా సరే మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది టెంపుల్కి వెళ్ళి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని, అండ్ ఇక్కడ నుంచి అయితే మేము మా రిలేటివ్స్ లైక్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ దారిలో కొంచెం టిఫిన్ కూడా చేసేసాము. అండ్ మార్నింగే బయలుదేరిపోవడం వల్ల ఏం కుక్ చేయలేదు. సో కాబట్టి టిఫిన్ తినేసి అండ్ స్వీట్స్ అయితే తీసుకోవాలని చెప్పి మా వారు స్వీట్ షాప్కి అయితే పట్టుకెళ్తున్నారు. సో మా ఏరియాలో ఇది చాలా ఫేమస్ స్వీట్ షాప్ అనమాట. సో వేడి వేడి నేతి బొబ్బట్లు చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ స్వీట్స్ చూసారా ఎన్ని బల్క్లో తీసుకున్నాం. స్వీట్ షాప్కి వచ్చాము, ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే మాకు యూజువల్గా మాకు రిలేటివ్స్ ఎక్కువ కదా, అందుకని చెప్పి మేము మా వదిన వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి అందరూ మొత్తంగా అందరికీ కలిపి ఒకసారి తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే కార్ ఎక్కేస్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడి నుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాం. అలానే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసేసి మా అత్తగారు అయితే మంచిగా బిర్యానీ, చికెన్ అన్నీ చేశారనమాట. సో మేమైతే శుభ్రంగా తినేసి ఇంకా ఈవినింగ్ లైక్ అలా బీచ్కి వెళ్ళాము, మంచిగా ఎంజాయ్ చేసి. అండ్ నైట్ లైట్గా ఏదో కేక్ కటింగ్ చేసుకొని డే అయితే హ్యాపీగా ఎండ్ చేసాం. సో నా ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.